హాయ్ ఫ్రెండ్స్, గోరుచిక్కుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మిక్సీ జార్లో వేయించుకున్న తెల్ల నువ్వులు, 3 వెల్లుల్లి రెమ్మలు, వేయించుకున్న జీలకర్ర, తగినంత కారం పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, వేయించుకొని పైపొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పొడిలాగా. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఆయిల్ అనేది వేసుకోండి. ఇది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు రెమ్మలు, ఆనియన్స్, టమోటోలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 1/4 కేజీ గోరుచిక్కుడుకాయలను తీసుకున్నాను. దీనికి కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పోపు అంతా బాగా కలుస్తుందండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది యాడ్ చేసుకోండి. మీకు వాటర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అనేది యాడ్ చేయండి. దీనికి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకోండి. 2 విజిల్స్ వస్తే చాలండి. సింపుల్గా గోరుచిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకైనా, రైస్లోకైనా, జొన్న రొట్టెలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.